హాయ్ అండి, అందరికీ నమస్తే. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 44. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో తలుపుని ఎవరో తన్నినట్టు అనిపించింది. పల్లవి కళ్ళు తెరిచి చూసింది. అప్పుడు ఒక గొంతు ఆపండి అని ఆజ్ఞాపించింది. పల్లవి కాచి కనిపించినట్టు అనిపించింది. కానీ దురదృష్టంగా ఆ పని మనిషి ఆగే ఉద్దేశంలో లేదు. ఆమె నిశ్చయంగా కర్రను కిందకి దించింది. ఆ పని మనిషి ముందే ఆర్తితో కుమ్మక్కయింది. ఏదేమైనా ఆమె పల్లవిని కర్రతో కొట్టాలి. పల్లవి చేతులు కాళ్ళు బంధించబడి ఉన్నాయి కాబట్టి ఆమె కదలలేకపోయింది. ఆమె కన్నీళ్లతో నిండిన కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపించింది. కర్రను తన దగ్గరకు రావటం చూస్తూ ఉండిపోయింది. చాలా ఆలస్యం అయిపోయింది. తనకు తన బిడ్డకు అంతా ముగిసిపోయింది. తన అమాయకపు బిడ్డ కూడా తనతో పాటు బలైపోతుంది. ఒక్కసారిగా కర్ర దెబ్బ బలంగా పడిన శబ్దం స్పష్టంగా వినిపించింది. ఆ శబ్దానికి పల్లవి శరీరం మొత్తం భయంతో వణికిపోయింది. నిన్ను బాధ పెట్టే హక్కు నాది మాత్రమే. ఆ మోటు కర్ర తన శరీరం మీద పడిన తర్వాత ప్రాణం పోయేంత నొప్పి వస్తుందని పల్లవి ఊహించింది. కానీ ఆశ్చర్యంగా ఆమెకేమీ అనిపించలేదు. అంతకంటే విచిత్రం ఏమిటంటే తన చుట్టూ ఎవరో ఒక రక్షణ కవచంలా అడ్డుగా ఉన్నట్టు అనిపించింది. అయోమయంగా పల్లవి వెంటనే తల పైకెత్తి పరిస్థితిని చూసింది. అప్పుడు తనకు అడ్డుగా ఉన్న రాహుల్ని చూసింది. అతను పరిగెత్తుకొచ్చి ఆ దెబ్బను తన కోసం అడ్డుకున్నాడు అని ఆమెకు అర్థమైంది. బహుశా తన బరువుతో ఆమెను నలిపేస్తానేమోనని భయపడి అతను తన మోచేతులను నేలపై ఆనించాడు. కానీ దాని ఫలితంగా అవి గీసుకుపోయి ఇప్పుడు రక్తం కారుతుంది. పల్లవికి ఎలాంటి గాయం కాలేదని నిర్ధారించుకున్న తర్వాత రాహుల్ లేచి నిలబడ్డాడు. అతని లోతైన నల్లని కళ్ళు భయంకరమైన క్రూరత్వంతో నిండి ఉన్నాయి. అప్పుడు డబ్బన్న పెద్ద శబ్దం వినిపించింది. ఆ కర్ర పట్టుకున్న పని మనిషిని తన్నడంతో ఆమె గట్టిగా నేల మీద పడిపోయింది. సహజంగాని మిగిలిన ఇద్దరు పనివాళ్ళు కూడా వదలలేదు. ఆ రెప్పపాటులో ఆ ముగ్గురు పనివాళ్ళు నొప్పితో అరుస్తూ నేల మీద ముడుచుకుపోయారు. వాళ్ళు కీచుమన్న అరుపులు ఎంత భయంకరంగా ఉన్నాయి అంటే ఆర్తి రాజేశ్వరి ఊపిరి బిగిపెట్టారు. వాళ్ళు నోరు మెదపడానికి కూడా సాహసించలేదు. రాహుల్ తిరిగి పల్లవి దగ్గరికి నడిచాడు. అతను ఆమెను పైకి లేపి ఆమె నోటికి కట్టిన యాప్రాన్ని తీసేసి తన చేతుల్లోకి తీసుకున్నాడు. తల వెనుక ఉన్న నొప్పిని పట్టించుకోకుండా అతను ఆమె చెంపపై సున్నితంగా ముద్దు పెట్టాడు. తర్వాత అతను తలదించి వెటకారంగా, ఈసారి ఎలా ఉన్నావు? మా ముందు మాత్రమే నీ క్రూరత్వం చూపిస్తావా అని అన్నాడు. పల్లవికి తన మీద కోపం వచ్చినప్పుడు అతన్ని కొట్టడానికి, తన్నడానికి, చివరికి కరవడానికి కూడా వెనుకాడదు. అతనితో అలా ప్రవర్తించే ధైర్యం మరెవ్వరికీ లేదు. ఆ సాహసం చేసేది ఒక పల్లవి మాత్రమే. కానీ క్షణంలో ఆమె నేల మీద పడి ఉన్న ఒక బలహీనమైన గొర్రె పిల్లలా ఉంది. తనను ఏమీ చేయడనే ధీమాతో ఆమె అతనిపై అంత ధైర్యం చూపిస్తుందా? పల్లవి ఎలాంటి రచ్చ చేయకుండా రాహుల్ వెటకారాన్ని వింది. ఎందుకు అతని కౌగిట్లో ఆమె బిగుసుకుపోయిన నరాలు ఒక్కసారిగా సేద తీరాయి. తను అన్యాయానికి గురయ్యానన్న బాధతో ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది. దేవుడికే తెలియాలి, కాసేపటి క్రితం ఆమె ఎంత నిస్సహాయంగా ఉందో. అది తన కోసం కాదు, తన బిడ్డ కోసం. తన బిడ్డను చూడకుండానే కోల్పోతానని ఆమె అనుకుంది. పని మనిషి తనను తీసుకెళ్లిన విషయం ఎవరికీ తెలియదు కాబట్టి తనను కాపాడడానికి ఎవరూ రారని ఆమె అనుకుంది. కానీ అందరిలోకి వచ్చింది రాహుల్. ఆమె పూర్తిగా ఆశ్చర్యపోయింది. అతను ఎలా రాగలిగాడు? అతను ఇక్కడికి ఎందుకున్నాడు? అతన్ని ఇకపై ప్రేమించకూడదని తనకు తాను చెప్పుకోలేదా? కానీ ఇప్పుడే అతనిపై తనకి ఇంకా భావాలు ఉన్నాయని ఆమెకు తెలిసింది. కానీ ఇప్పుడు అతను అనూహ్యంగా వచ్చి తనను తన బిడ్డను కాపాడ్డాడు. అతను తనను తన బిడ్డను రక్షించి ఆమె అతనికి రుణపడి ఉండేలా చేశాడు. పల్లవి కన్నీళ్లతో నిండిన ముఖాన్ని చూసినప్పుడు రాహుల్ గుండెలో ఏదో గుచ్చుకున్నట్టు అనిపించింది. అతను ఆమె నడుంపై పట్టు సడలించి ఆమెను జాగ్రత్తగా చూస్తూ ఆతృతగా అడిగాడు, మీకు ఎక్కడైనా దెబ్బ తగిలిందా అని. కానీ పల్లవి స్పందించలేదు. ఆ షాక్ నుండి ఆమె ఇంకా తేరుకోలేదు. ఆమె మనసు ఇంకా శూన్యంగానే ఉంది. ఆమె తన భావోద్వేగాలను అస్సలు నియంత్రించుకోలేకపోయింది. అందుకే ఆమె శరీరం మొత్తం వణికిపోయే వరకు ఏడుస్తూనే ఉంది. ఆమె అంతలా ఏడవడం చూసి రాహుల్ కళ్ళు మరింత ఎర్రబడ్డాయి. ఏమైందో చెప్పు, నీకు గాయమైందా? పల్లవికి సరిగ్గా ఎక్కడ గాయమైందో చెప్పలేకపోయింది. ఆమెకు ఒళ్ళంతా నొప్పులుగా అనిపించాయి. తీవ్రమైన అన్యాయానికి గురయ్యాను అన్న బాధతో ఆమె గుండె మరింత నొప్పిగా ఉంది. ప్రాణం గాల్లో దీపంలో మారిన తర్వాత గత కొన్ని రోజులుగా ఆమె అణచిపెట్టుకున్న బాధలన్నీ ఒక్కసారిగా పేలిపోయినట్టు అయ్యాయి. రాహుల్ ఆమె చెప్పిన ఏ మాటను ఎప్పుడూ నమ్మలేదు. పైగా ఆమెపై నిందలు వేసి విమర్శించాడు.
కానీ ఆమె అత్యంత నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు అతనే వచ్చి కాపాడ్డాడు. ఎందుకు వచ్చావు నువ్వు అని పల్లవి ఏడుపుల మధ్య అడిగింది. రాహుల్ కళ్ళు చిన్నవయ్యాయి. తానెందుకు రాకూడదని ఆమెను అడగాలి అనుకున్నాడు. ఆమె తనను కాపాడడానికి వేరొకరి కోసం ఎదురు చూస్తుందా? ధ్రువ కోసం ఎదురు చూస్తుందా? రాహుల్ పల్లవిని ఈ ప్రశ్నలు అడగాలి అనుకున్నాడు. కానీ ఆమె సున్నితమైన ముఖం కన్నీళ్లతో నిండి ఉండడం చూసి ఆ కోరికను అంచుకున్నాడు. బదులుగా అతను ఆమెను మరింత గట్టిగా హత్తుకున్నాడు. అతను కనుబొమ్మలు మడిచి ఇలా అన్నాడు, పల్లవి, ఎప్పటికీ గుర్తుంచుకో, నిన్ను బాధ పెట్టే హక్కు నాది మాత్రమే. అతని మాట చెప్పిన తీరు, అతని గొంతు మంచిగా లేదు, కానీ సమయంలో అది వినడానికి చాలా హృదయంగా ఉంది. పల్లవి ఏడుపు మరింత బిగ్గరైంది. ఆమెకు దేని గురించి ఆలోచించలేదు. ఆమె రాహుల్ చేతుల్లోకి వాలిపోయి అతని నడుమును గట్టిగా చుట్టేసింది. చావు అంచుల దాకా వెళ్ళిన తర్వాత స్వంతన కోరుకుని ఎవరైనా సహజంగా చేసే ప్రతిచర్య అది. తను రాహుల్ని కౌగులించుకున్న తీరు అతని ఎంతగా ఆశ్చర్యానికి గురి చేసిందో పల్లవికి తెలియదు. అతని కఠిన హృదయం ఒక్క క్షణం కంపించింది. అతను చలించిపోయాడు. గత కొన్ని రోజులుగా ఉన్న పొరపాట్లు, సందేహాలు, అనుమానాలు అన్ని ఆమె కౌగిట్లో ఆవిరైపోయినట్టు కనిపించాయి. పల్లవి ఏడుస్తూ ఉండగా రాహుల్ ఆమెను అలానే హత్తుకున్నాడు. అప్పుడు అతని మనసులో ఒక ఆలోచన మెదిలింది. పల్లవి తన పక్కన ఉండడానికి ఇష్టపడితే ఇంకా జరిగింది ఏదో జరిగిపోయింది అనుకుని గతంలో ఆమె ఎవరిని ఇష్టపడినా పట్టించుకోలేకపోవచ్చేమో. ఈ సమయంలో ఆర్తి గొంతు వినిపించింది. రాహుల్ని ఆలోచన నుండి బయటికి తీసుకొచ్చింది. రాహుల్, దీని గురించి నీకు తెలియదు. రాహుల్ ఆమె వైపుకు కోపంగా చూశాడు. ఆర్తి వెంటనే తన గొంతు మార్చి మాట్లాడడం మొదలుపెట్టింది. పల్లవి, మా నాన్నమ్మకి ఇష్టమైన పింగాణి కుండీని పగలగొట్టింది. నీకు తెలియకుండా వేరొకరితో రహస్యంగా కలుసుకుంది. దాని బట్టలు చూడు ఎలా చిరిగిపోయాయో. ఛీ, ఎంత సిగ్గులేనిది. ఆర్తి మాటలు వినగానే పల్లవి తల పైకెత్తింది. ఆర్తి తనపై అలా నిందలు వేయడానికి ఆమె ఎలా సహించగలదు? నింద ఎవరూ భరించలేరు, ఏ ఆడది సహించలేదు. ఆమె నేలపై ఉన్న పని మనిషి వైపుకు చూపిస్తూ, ఆమె నిన్ను కింద పడేసింది, అందుకే నేను అంది. పల్లవి తన వాక్యాన్ని పూర్తి చేయలేకపోయింది. ఎందుకంటే రాహుల్ అకస్మాత్తుగా ఆమె ముఖాన్ని పట్టుకున్నాడు. అతను ఆమె ముఖాన్ని జాగ్రత్తగా పరిశీలించాడు. ఆమె సున్నితమైన ముఖం కందిపోయి ఉంది. చెంప మీద ఎర్రటి వేలి గుర్తులు అతని కళ్ళకు కొట్టొచ్చినట్టు కనిపించాయి. అతని ముఖ కవలికలు వెంటనే మారిపోయాయి. అతను ఇలా క్రూరమైన గొంతుతో అడిగాడు, ఇదంతా ఎవరు చేశారు? ఈ ప్రశ్న పల్లవి ఊహించని పరిణామానికి గురయ్యింది. ఒక క్షణం ఆమెకు నోటమాట రాలేదు. ఆమె కళ్ళు పైకెత్తినప్పుడు రాహుల్ కళ్ళల్లో ఏదో సున్నితమైన భావం కనిపించినట్టు అనిపించింది. నాకేమైనా రక్తహీనత మళ్ళీ ఎక్కువైందా ఏంటి? ఇది నా భ్రమ అయి ఉంటుంది. పల్లవికి దేని గురించి ఆలోచించే సమయం లేదు. ఆమె చెయ్యి పైకెత్తి ఆర్తి వైపుకు చూపించింది. రాహుల్ కళ్ళు మరింత ఎర్రబడ్డాయి. అతను తన చూపులను ఆర్తిపై నిలపగానే ఆర్తి భయంతో వణిగిపోకుండా ఉండలేకపోయింది. ఆమె తొందరగా వివరణ ఇచ్చింది. రాహుల్, పల్లవి మా నాన్నమ్మను అగౌరవపరిచింది, ఇంకా ఇంట్లో సిగ్గుమాలిన పని చేసింది. నేను నీ తరపున దానికి బుద్ధి చెప్పాను, అంతే. అలా చెప్పి ఆమె అప్రయత్నంగా రాజేశ్వరి దగ్గరకు వచ్చింది. ఇంకా వణుకుతూనే ఉంది. రాహుల్ కనుబొమ్మలు పైకెత్తి నిర్లక్ష్యంగా అన్నాడు, ఓ, దానికి బుద్ధి చెప్పడంలో నాకు సహాయం చేస్తావా? అయితే నేను నీకు కృతజ్ఞతలు చెప్పాలి. ఆ మాట వినిగానే ఆర్తి ఊపిరి పీల్చుకుంది. రాహుల్ ఎప్పటికీ పల్లవిని సీరియస్ గా తీసుకోవడని ఆమెకు తెలుసు. అతని దృష్టిలో పల్లవి ఏమీ కాదు. పైగా రాజేశ్వరి తన పక్షానే ఉంది. ఇది ఆమె ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అకస్మాత్తుగా రాహుల్ ముఖంలో ఒక భయంకరమైన చిరునవ్వు కనిపించింది. సరే, ఒక్కొక్కరి సంగతి చూద్దాం. రాహుల్ ఉద్దేశం ఏంటో ఆర్తి గ్రహించే లోపే అతను నేలపై ఉన్న పనివాళ్ళ వైపుకు తిరగడం చూసింది. అప్పుడు అతను ఇలా అన్నాడు, వాళ్ళ చేతులు విరగొట్టండి. అతను చాలా ప్రశాంతంగా మాట్లాడాడు, కానీ అతని గొంతు విన్నవారికి భయం పుట్టించడానికి సరిపోయింది. తలుపు బయట కాపలా ఉన్న బాడీ గార్డులు ఈ మాట వినిగానే వెంటనే లోపలికి వచ్చి పనివాళ్లను ఒకరి తర్వాత ఒకరిని పట్టుకుని నిర్లిప్తంగా వాళ్ళ చేతులు విరగొట్టారు. వాళ్ళ ముఖాల్లో ఎలాంటి భావం లేదు. వాళ్ళు చేసిన తీరు చూస్తే ఏదో కట్టె పుల్లని విరిచినట్టుగా ఉంది. గది మొత్తం పనివాళ్ళు బాధాకరమైన అరుపులతో నిండిపోయింది. ఆ బాడీగార్డుల పద్ధతి ఎంత క్రూరంగా ఉందంటే పల్లవి కూడా చూడలేక పక్కకు తిరిగిపోయింది. ఆమె వాళ్ళను చూడలేకపోయింది. ఇక ఆ విషయం ఆమెకు వాళ్ళపై
జాలి కలగలేదు. ఈ దుర్మార్గులు జిత్తులు మారి వాళ్ళు రాజేశ్వరికి సహాయం చేస్తూ వచ్చారు. వాళ్ళ చేతుల్లో ఎంతమంది నలిగిపోయారో ఆమెకు తెలియదు. వాళ్ళకు తగిన శాస్తి జరగాల్సిందే. ఈ సమయంలో రాజేశ్వరి తన కోపాన్ని అంచుకోలేకపోయింది. కోపంతో ముఖం ఎర్రబడగా ఆమె బల్లని గట్టిగా గుద్ది, నువ్వు నీకెంత ధైర్యం అని అరిచింది. ఆమెకు ఎంత కోపం వచ్చింది అంటే ఆమె తీవ్రంగా తగ్గింది. ఆమె ఇంకేమీ మాట్లాడలేకపోయింది. బాడీగార్డులు అప్పటికే ఆ పని వాళ్ళను గది నుండి బయటికి లాక్కెళ్లారు. రాహుల్ రాజేశ్వరిని పట్టించుకోలేదు. ఆమె వైఖరిని అతను అస్సలు లెక్క చేయలేదు. అతని దృష్టి ఇప్పుడు ఆర్తిపై ఉంది. అతను ఆమె వైపుకి చాలా కోపంగా చూశాడు. అతని చూపుల వల్ల గదిలోని వాతావరణం ఒక్కసారిగా వేడిగా అయిపోయింది. ఆర్తి తలదించుకుంది. ఆమె రాహుల్ చూపులను ఎదుర్కోలేకపోయింది. చివరకు అతని మాటల అర్థం ఏమిటో ఆమెకు తెలిసింది. రాహుల్ పనివాళ్ళ సంగతి చూశాడు కాబట్టి తర్వాత తన వంతే రాహుల్కి పిచ్చి పట్టిందని ఆమె అనుకుంది. ఆర్తి ఎంత భయపడింది అంటే వెంటనే రాజేశ్వరి వెనుక తాకుంది. రాజేశ్వరి తనను కాపాడగలదని ఆమె అనుకుంది. ఎందుకంటే రాహుల్ ఎంత పొగరున్నా రాజేశ్వరిని గాయపరచడానికి సాహసించాడు. ఒకవేళ అతను రాజేశ్వరిని కొట్టడానికి ధైర్యం చేస్తే, ఆ వార్త బయటకు వ్యాపిస్తే లోకం అతన్ని చాలా చీకొడుతుంది. ఈ సమయంలో రాజేశ్వరి దగ్గడం ఆపింది. ఆమె ముఖం ఎర్రబడింది. ఆ క్షణంలో ఆమె చూడటానికి భయంకరంగా ఉంది. రాహుల్ తన ముందే తన పని వాళ్ళను పనికి రాకుండా చేయడానికి ధైర్యం చేశాడు. అతను తన మనవరాలను కూడా గాయపరచడానికి ప్రయత్నించాడు. రాహుల్ పొగరు రాజేశ్వరికి అస్సలు నచ్చలేదు. రాజేశ్వరి రాహుల్ వైపుకు చూసి గంభీరంగా అంది, రాహుల్, ఆర్తి నీ వదిన ఆడబడుచు. ఆ ఆడదాని కోసం దాన్ని గాయపరుస్తావా? అవును, ఆమె నా వదిన ఆడబడుచు అని నేను ఎప్పుడు మర్చిపోను. రాహుల్ రాజేశ్వరిని ఖండించలేదు. రాజేశ్వరికి కొంచెం ఊరట చెందింది. ఆమె నోరు తెరిచి తన మాటలను కొనసాగించబోయింది. కానీ ఆమె మాట్లాడక ముందే రాహుల్ ఆర్తి వైపుకు చొచ్చుకుపోయే కళ్ళతో చూస్తూ ఇలా అన్నాడు, నీకు 2 దారులు ఇస్తున్నాను. 1, నేను నీ చేతులు కూడా విరగొడతాను. 2, నీ ముఖం ఎర్రగా వాచిపోయే వరకు నువ్వే కొట్టుకో. రెండాట్లో ఏది చేసినా నీ ఇష్టం. రాహుల్ దృష్టిలో ఆర్తికి ఒక అవకాశం ఇవ్వటమే అతన్ని చూపిన దయ. లేకపోతే ఆర్తి పరిస్థితి కూడా ఒక దుర్మార్గపు పని వాళ్ళలాగానే ఉండేది. ఆర్తి కొద్దిసేపు నివ్వెరపోయి స్పందించలేకపోయింది. తర్వాత ఆమె రాజేశ్వరి గారి చేయి పట్టుకుని భయంతో ఏడ్చింది. నానమ్మ, నానమ్మ, దయచేసి నన్ను కాపాడండి అని. మరి మా పల్లవిని చేసేటప్పుడు నీకు ఇది రాలేదా బుద్ధి? చూద్దాం మరి ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళు పడడం అంటే బహుశా ఇదేనేమో. మరి చూద్దాం ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. స్టిల్ ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసే టైం 4 AM. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి. జర్నీ చేసి స్టోరీస్ ఇవ్వాలని ఇంకా పడుకోకుండా వాయిస్ రికార్డ్ చేసి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.